హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.0. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మొన్న వచ్చేసి కళ్యాణ్, ప్రియా, మనీష్ వీళ్ళ ముగ్గురు వచ్చేసి సీజన్ 2 అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ కి టాస్క్లు అయితే పెట్టారు కదా. ఇప్పుడు ఇంకా ముగ్గురు వచ్చారు. వాళ్ళు ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారు, ఎవరికి టాస్కులు పెట్టారు, ఏ పవర్ ఇచ్చారు, దాని గురించే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అగ్ని పరీక్ష సీజన్ 1 ఫస్ట్ ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి ఇంకా మాట్లాడలేదు. నెక్స్ట్ వీడియో అదే చేస్తా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ డీమన్ అయితే వచ్చాడు. డీమన్ వచ్చేసి షష్ఠి వ్యాకరణి అలాగే నవరాసాల మామ వీళ్ళిద్దరికి అయితే టాస్క్ అయితే పెట్టాడు. ఇది వచ్చేసి ఒక పజిల్ గేమ్ లాంటిది. టీవీలో ఒక పిక్చర్ చూపిస్తారు, దాన్ని మనం ఇక్కడ పజిల్స్ ఉంటాయి, అక్కడ ఏది చూపించారో దాన్ని కరెక్ట్ గా క్రియేట్ చేయాలి, కరెక్ట్ గా పెట్టాలి. అదే టాస్క్. ఈ టాస్క్ లో వచ్చేసి షష్ఠి వ్యాకరణి అయితే గెలిచింది. షష్ఠికి వచ్చేసి బ్లాంక్ పవర్ కార్డ్ అయితే డీమన్ అయితే ఇచ్చాడు. ఇంతకు ముందర ఇదే పవర్ ఇంకొకరు కూడా వచ్చింది. అది కళ్యాణ్ పాడాలో వచ్చేసి అమన్ కి అయితే ఇచ్చాడు, అమన్ మసూద్కి. ఈ పవర్ ఏంటంటే మనకు నచ్చిన పవర్ దాంట్లో రాసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి దివ్యనికిత గారు అయితే వచ్చారు. వీళ్ళు వచ్చేసి భాగ్య తుల్లూరి గారికి, ఆ తర్వాత యాంకర్ ప్రియాకి వీళ్ళిద్దరికి అయితే టాస్క్ పెట్టారు. కొన్ని ఐటమ్స్ చూపిస్తారు. ఆ ఐటమ్స్ ఎంత సైజు ఉన్నాయి దాన్ని వాళ్ళు గెస్ట్ చేసి చెప్పాలన్నమాట. కరెక్ట్ గా ఎవరైతే దాని దగ్గరలో ఎవరైతే చెప్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇందులో వచ్చేసి భాగ్య తుల్లూరి గారు అయితే విన్ అయ్యారు. దివ్యనికిత గారు అయితే భాగ్య తుల్లూరి గారికి పవర్ కార్డ్ అయితే ఇచ్చారు, స్కిప్ ద రౌండ్. దీనికి స్కిప్ ద రౌండ్ అంటే ఆ రౌండ్ ఏదన్నా మనకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చేమో, చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మాస్ మ్యాన్ హరీష్, మై ఫేవరెట్ పర్సన్. ఈయనైతే వచ్చాడు. సీజన్ 1 కి ఒక రేంజ్ లో ఊపు తెచ్చాడు, బిగ్ బాస్ కూడా తెచ్చాడు, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ తెచ్చాడు. ఇప్పుడు సీజన్ అగ్ని పరీక్ష సీజన్ 2 కి వచ్చాడు. ఈయన వచ్చేసి శాలిని అలాగే సింగర్ ఝాన్సీ వీళ్ళిద్దరికి అయితే టాస్క్ పెట్టాడు. వీళ్ళిద్దరికి రెడ్ రెడ్ థ్రెడ్ అలాగే బ్లూ థ్రెడ్ ఇస్తారు. ఎక్కువ ఎవరైతే చుట్టుకుంటారో, ఎక్కువ ఆ కలర్ థ్రెడ్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు విన్ అయినట్టు. ఇందులో అయితే సింగర్ ఝాన్సీ గారు అయితే విన్ అయ్యారు. వాళ్ళకి వచ్చేసి ఒక పవర్ కార్డ్ ఇచ్చారు. ఇంకా ఆ తర్వాత వీళ్ళనైతే 2 టీమ్స్ గా డివైడ్ చేశారు, రెడ్ టీమ్ అలాగే బ్లూ టీమ్ అని. రెడ్ టీమ్ కి హెడ్ గా రోహిత్ అయితే పెట్టారు. రోహిత్, మిథిలేష్, అమన్, రాజ్కుమారి దయానా, శాలిని, షష్ఠి, ఝాన్సీ వీళ్ళందరూ వచ్చేసి రెడ్ టీమ్. హెడ్ వచ్చేసి రోహిత్. బ్లూ టీమ్ కి హెడ్ వచ్చేసి దీపక్. వీళ్ళ టీం వచ్చేసి భాగ్య తుల్లూరి, మిస్ అపూర్వ, హేమంత్, గాయత్రి, ఆర్జే చరణ్, రామకృష్ణ అలాగే ప్రియ. ఇందులో రోహిత్ కి అయితే ఒక టాస్క్ పెట్టాడు. అతను గెలిచిన తర్వాత అవతల టీం ని అతనే సెలెక్ట్ చేయాలి. ఎవరైతే వీక్ గా ఉన్నారో వాళ్ళందరినీ సెలెక్ట్ చేసి ఒక టీమ్ గా పెట్టాలి. అందుకే బ్లూ టీమ్ కి అలా సెలెక్ట్ చేశారు రోహిత్ అయితే. ఇప్పుడు ఆ తర్వాత వచ్చేసి ఇంకో టాస్క్ అయితే ఆడారు రెడ్ టీమ్ అలాగే బ్లూ టీమ్. దీంట్లో వచ్చేసి ఒక థ్రెడ్ ఉంటుంది, దాన్ని పట్టుకొని లాగాలి. ఎవరైతే లైన్ క్రాస్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు. ఇందులో వచ్చేసి రెడ్ టీమ్ అయితే విన్ అయింది. ఆ రెడ్ టీం వచ్చేసి రోహిత్ టీం. ఎందుకంటే వాళ్ళ దగ్గరే ఎక్కువ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అందరూ వాళ్ళ దగ్గరే ఉన్నారు. అతనే సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి, వీక్ కంటెస్టెంట్స్ ని అతనే సెలెక్ట్ చేశాడు కాబట్టి.